ఫ్రెండ్స్ డైరెక్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోతున్నా. మీరైతే థంబ్‌నెయిల్ చూసి అయితే వీడియో క్లిక్ చేసి ఉంటారు కదా! సో, మనమైతే డైరెక్ట్ టాపిక్‌లో వెళ్ళిపోదాం. ముందైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేషన్ అయితేనే లాస్ట్‌లో అయితే లైక్ చేయండి మామ. అది సో మీ ఇష్టం. సో, వీడియోలో అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా డిలీట్ చేయాలి? చాలామంది చాలా ఛానల్స్ ఉంటాయి. దాని పర్పసా లేకపోతే సక్సెస్ రాకపోవడం వల్ల ఏదో విధంగా అయితే డిలీట్ చేయాలనుకుంటారు. అది పర్సనల్ ఇష్యూస్ అది పక్కన పెడితే అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా డిలీట్ చేయాలి? సో, మనం మెయిన్ థింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే అట్లయితే డిలీట్ చేయలేం. అసలు మనం ఈ జీమెయిల్‌లో అసలు మన ఈమెయిల్ దేనితోని లాగిన్ అయితామో యూట్యూబ్ ఛానల్‌కి అది డిలీట్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతది. సో, ఆ ప్రాసెస్ ఎట్లనో చూద్దాం. సింపుల్‌గానే ఉంటది. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మామ. డైరెక్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరైతే జీమెయిల్ అయితే వెళ్ళిపోండి. సో, ఇక్కడైతే మీ జీమెయిల్ ఉంటది కదా! దాంట్లో సీదా వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఎన్ని జీమెయిల్స్ అయితే ఉంటాయో మీ ఫోన్ నెంబర్ మీద అన్ని జీమెయిల్స్ ఇక్కడైతే కనబడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాదైతే ప్రెజెంట్ దీంతోని కలిపి 3 జీమెయిల్స్ అయితే లాగిన్‌లో ఉన్నవి నా నెంబర్ మీద. సో, ప్రెజెంట్ ఈ జీమెయిల్‌కి ఒకసారి నేను చూసుకున్నట్లయితే మీకు ఏ జీమెయిల్ అయితే డిలీట్ చేయాలనుకుంటారో ఆ జీమెయిల్ మీద మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. కాసేపు రన్ అవుతది. క్లిక్ చేసిన తర్వాత ఇది అవసరం లేదు డిస్మిస్. కింద ఇట్లా పోతే చాలామందికి నాకైతే ఇట్లా చూపెడుతుంది. మీకైతే వేరేదిగా చూపెట్టొచ్చు. ఎట్లదంటే డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా! సో, ఇక్కడికైతే వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి డౌన్లోడ్ యువర్ డేటా అని ఉంది కదా! గూగుల్ డాష్‌బోర్డ్ ఇక్కడ రిమూవ్ డేటా ఫ్రమ్ సర్వీసెస్ దీన్నైతే క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. కొద్దిగా నా దగ్గర అయితే సిగ్నల్ అయితే స్లో ఉంది. మీకైతే మీ జీమెయిల్ అనేది వెరిఫై అనేది జరుగుతుంది మీరా కాదా అనేది. ఇక్కడ యూట్యూబ్‌లో ఏమైనా వీడియోస్ ఉన్నా అవి కూడా డిలీట్ అయితాయి. ఇక్కడ డీటెయిల్ ఆప్షన్ నొక్కగానే ఇక్కడ ఏమంటుందంటే ఐ వాంట్ టు హైడ్ మై హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ హైడ్ అని నొక్కితే చాలు హైడ్ అయిపోతుంది ఎవరికి కనపడకుండా. లేదు పర్మనెంట్‌లీ డిలీట్ చేయాలనుకుంటే ఈ 2 టిక్ బాక్స్‌ని టిక్ చేసేసి డిలీట్ అకౌంట్ ఉంది కదా! ఇక్కడ చేసేస్తే ఏ అకౌంట్ డిలీట్ కావాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఈ అకౌంట్ డిలీట్ కావాలనుకుంటున్నా. డిలీట్ యువర్ అకౌంట్ అప్డేటింగ్ అని ఉంది కదా! సో, ఇక్కడైతే అప్డేట్ అనేది జరుగుతుంది. సో, అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. మన కంటెంట్ ఏమి ఉండదు. ఆ అకౌంట్‌లో సంబంధించింది. సో, ఇక్కడ వచ్చేసి అంతా మనం చేసింది ఓన్లీ డేటానే. ఇప్పుడు వచ్చేసి గూగుల్ అకౌంట్ డిలీట్ చేయాల్సి వస్తుంది. సో, లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతుంది మనమా కాదా అని. సో, కొద్దిసేపు అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా డైరెక్ట్‌గా ఇక్కడ 2 టిక్ బాక్స్ ఆన్ చేసేసి ఇక్కడ చూసుకోవచ్చు మీ జీమెయిల్స్‌లో ఎంత డేటా ఉందో అది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్‌లో డిలీటెడ్ ఇయన్నీ ప్లే స్టోర్‌లో అన్నీ కూడా డిలీట్ అవుతవి. డిలీట్ ఛానల్ అని కొడితే డిలీట్ అకౌంట్ అని కొడితే ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకు మళ్ళీ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. చెకింగ్ ఇన్ఫో అని వస్తుంది. ఇక్కడైతే సైన్ ఇన్ అకౌంట్ ఉంది కదా! ఇది అవసరం లేదు. సో, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు నాకు కిందక ఎంత 3 అకౌంట్స్ ఉండే కదా! ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ 2 షో చూపిస్తున్నాయి. సో, మీరు ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే మన ఛానల్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటా మళ్ళా.